ముందర కార్లో ఉండే అమ్మాయిని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళి మరీ మాట్లాడాలనిపిస్తుంది. తన పేరు తెలీదు, ఈ ఊరు తెలీదు. మన రైడ్లో ఇలాంటివి జరుగుతుంది అసలు అనుకోలేదు. అండ్ యాపిల్ ఇదే అనమాట మన లంచ్. ఎందుకంటే జైన్ టెంపుల్ అనమాట. నెల్లూరులోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇన్స్పెక్షన్ బంగ్లా నెల్లూరు. యాక్చువల్లీ అయితే ఘోరంగా అయింది. ఫుల్ డ్రింక్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి. మీ పేరెంట్స్ వదిలేయండి. ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి మీ పిల్లలు కానీ లేదంటే మీ వైఫ్ చాలా సఫర్ అవుతుంది దానివల్ల. సో డ్రింక్ అండ్ డ్రైవ్ నిద్ర లేకుండా అలాగే డ్రైవ్ చేయకండి. సో సేఫ్గా అయితే వెళ్ళండి. నేను ఇచ్చే సజెషన్ అది. ఎందుకంటే మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బషీర్ ద ట్రావెలర్. అండ్ ప్రజెంట్ మనం తిరుపతిలో ఉన్నామన్నమాట. తిరుపతి నుంచి ఈరోజు నెల్లూరు డెస్టినేషన్ 136 కిలోమీటర్స్. అండ్ చూద్దాం ఈరోజు వెళ్తామా వెళ్ళమో, మీరు చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు క్లైమేట్ అయితే మొత్తం క్లౌడీగా ఉంది. సో తెలియదు వర్షం పడుతుందా పడదా అని. కానీ వర్షం పడినా పడకపోయినా అయితే ఈరోజు నెల్లూరు వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ఆల్రెడీ మనం నిన్నంతా తిరుపతిలో స్టే చేసాం. సో వన్ డే అక్కడే ఉండిపోయినాం కాబట్టి ఈరోజు ఆ వన్ డే కవర్ చేయాలంటే ఈరోజు ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. అండ్ చూద్దాం. సో మనం ఇప్పుడైతే రేణిగుంట దాటేసి వెళ్తున్నాము. అంటే మనం తిరుపతి నుంచి ఒక 10 లేదా 15 కిలోమీటర్స్ అయితే సైక్లింగ్ చేసాం. 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ సైకిల్ దొక్కా కదా. అండ్ దాని తర్వాత ఇదే మాట పరిస్థితి, మొత్తం కొండలు స్టార్ట్ అయినాయి. అంటే క్లైమేట్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇక్కడ వాళ్ళ తగులుకుంటాను అని భయంగానే ఉంది. ఆ భయం మాత్రం పోవడం లేదు. ముందరైతే యాక్సిడెంట్ అయినట్లుంది. షట్, మన రైడ్లో ఇలాంటివి జరుగుతుంది అసలు అనుకోలేదు. చూడాల్సి వస్తుంది. జాగ్రత్తగా వెళ్ళండి, అందుకే చెప్తాను. యాక్చువల్లీ అయితే ఘోరంగా అయింది. ఫుల్ డ్రింక్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి. మీ పేరెంట్స్ వదిలేయండి. ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి మీ పిల్లలు కానీ లేదంటే మీ వైఫ్ చాలా సఫర్ అవుతుంది దానివల్ల. సో డ్రింక్ అండ్ డ్రైవ్ నిద్ర లేకుండా అలాగే డ్రైవ్ చేయకండి. సో సేఫ్గా అయితే వెళ్ళండి. నేను ఇచ్చే సజెషన్ అది. ఎందుకంటే మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది. ముందర ఇండియా కార్ వెళ్తుంది కదా, వాళ్ళైతే యాక్సిడెంట్ అయింది కదా, వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఎవరో అమ్మాయి అనమాట. సో అలాంటి వాళ్ళు ఉండాలి. ఎందుకంటే మానవత్వము. ఈ బెంజ్ కార్లో వాళ్ళు వీళ్ళైతే 100% హెల్ప్ చేయకుండా చూసి చూడనట్లు వెళ్ళిపోయారనమాట. సో అయితే తనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట ఈ రైడ్. ముందర కార్లో ఉండే అమ్మాయిని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళి మరీ మాట్లాడాలనిపిస్తుంది. కానీ సైకిల్ కదా, తొక్కలేము. అంటే తను చేసిన హెల్ప్ అలా ఉందన్నమాట. అసలు ఎవరు చేయలేరు. ఇప్పుడు మనము బ్లడ్ చూస్తే కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు అమ్మాయిలు. సో అలాంటివంతా కాకుండా తను గ్రేట్ థింగ్ అసలు. తన పేరు తెలీదు, ఈ ఊరు తెలీదు. అంత బాగా హెల్ప్ చేయడం చూసి అసలు తన మీద చాలా గుడ్ ఇంప్రెషన్ వచ్చిందనమాట. కూడా తెలీదు, హోటల్స్ కూడా లేవన్నమాట. ఏదో చిన్న ఊరు వస్తుంది. మనం ఈసారి ఏమో ఈరోజు మన నెల్లూరులోనే ఇట్లా అయిపోయింది. ఇంకా నార్త్ ఇదే, ఇంకా వెస్ట్ బెంగాల్ అలా వెళ్ళిపోతే ఇంకా చాలా అంటే చాలా ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతాను అనమాట. మనం శ్రీకాళహస్తి దాటుకొని నాయుడు వైపు అయితే వెళ్తున్నాము. నాయుడుపేటలో ఇక లంచ్ తినాలి. అసలు చాలా అంటే చాలా హ్యాండిల్ లేదు కానీ మొత్తం చెమట పడుతుంది అనమాట. అండ్ సైకిల్ ఏంటంటే అంతే. సో దీనిలో డిఫరెంట్గా చెప్పుకోవడం ఏం లేదు. బాధలన్నీ కంపల్సరీ ఉంటాయన్నమాట. అన్నీ అడ్జస్ట్ చేసుకుంటే అయితే వెళ్ళాలి మన డెస్టినేషన్కి. అంత ఈజీ కాదు సైక్లింగ్ తొక్కడం కూడా. సో మెయిన్ ఏమంటే నాయుడుపేట దాటేసామన్నమాట. నాకే తెలియదు. అంటే మొత్తం హైవే బద్దెడతాం కదా. సో నాయుడుపేట దాటేసామంట. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే నాయుడుపేటలో మనకైతే సబ్స్క్రైబర్స్ కలుస్తామని చెప్పారు. సో వాళ్ళకైతే ఇప్పుడే కాల్ చేస్తే వాళ్ళే ఇక్కడ వస్తామని చెప్పారు. సో మనం అక్కడ వెయిట్ చేద్దాము. సారీ ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా. సో ఏమంటే నేను అనుకోలేదన్నమాట నాయుడుపేట అదే అని. సో దాటేసా. ఓకే, అందరు బైక్లో వెళ్తున్నారు కదా, వీళ్ళే అనమాట కాంటాక్ట్ అయినారు. సో థ్యాంక్ యూ. ముందర అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారంట. సో వెళ్ళి చూద్దాము. అంటే ఫస్ట్ టైం కదా ఇది మీటప్. అండ్ నేను అనుకోలేదన్నమాట ఇట్లా సపోర్ట్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్లో ఏం
థ్యాంక్స్ నాయుడుపేట యూత్ అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా రిసీవ్ చేసుకుంటారని. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్. సో ఇలా సపోర్ట్ నాకు ప్రతి ఊర్లో దొరికితే నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. ఇంతకు మించి మీ గురించి నేను చెప్పలేకపోతాను, ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయరనమాట ఇలాంటి వాళ్ళని. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, చాలా అంటే చాలా గ్రేట్. సపోర్ట్ థింగ్ గాయస్, ఈ రోడ్లో అయితే హెవీ వెహికల్స్ అలో ఉండదు. సో అంతా హైవేలు అట్లా వెళ్తారు అనమాట. ఇక్కడ ఎందుకు అలో ఉండదు అంటే రీజన్ ఇది, ఈ బ్రిడ్జ్ వస్తుంది, చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వాటర్ వస్తే మాత్రం సీనరీ ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 2020లో వాటర్ ఫ్లో అయింది ఇక్కడ, మళ్ళీ ఫ్లో అవుతుంది. అక్కడ వెళ్తానే కదా, ఇది మెయిన్ రోడ్ అనమాట. సో అండ్ యాపిల్ ఇదే అనమాట మన లంచ్. ఎందుకంటే స్ట్రక్ అయిపోయినాము లంచ్ టైంకి. ఈ పక్క మొత్తం రోడ్ లేదు, ఈ పక్క విలేజ్ రోడ్ అనమాట ఇది. సో ఇదంతా నాయుడుపేట వాళ్ళు ఇచ్చారు, చాలా థ్యాంక్ఫుల్. వచ్చి 1 అవుతుంది, 12:59 ఎగ్జాక్ట్గా. ఇంకా 55 కిలోమీటర్స్ అయితే ఉంది నెల్లూరుకి. అండ్ అదే విలేజ్ రోడ్ నుంచి అయితే హైవేలోకి వచ్చేసినాము. అండ్ గాలి చూసారు ఎట్లుందో, జెండా చూసి అర్థమవుతుంది. ఇంత గాలిలో దొక్కాలన్నమాట, కొద్ది కష్టంగా ఉంది ఈరోజు. అయినా 55 కిలోమీటర్స్ కాబట్టి ఈవినింగ్ 7 కల్లా అయితే రీచ్ అయిపోతాము. సో అక్కడ స్టే వెతకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే టెంట్ లేదు కదా. సో ఎక్కడ పడితే అక్కడైతే పడుకోలేము. సో మంచి స్టే అయితే వెతుక్కొని వెళ్ళాలి. సైడ్ మొత్తం నేరేడు చెట్లు ఉన్నాయి, అక్కడక్కడ కాయలు కూడా ఉన్నాయి, కానీ సైకిల్ పెడితే కింద పడిపోతుంది సైకిల్లో. సో వెళ్ళలేకపోతున్నా. అసలు అతను నేరేడుకాయలు తీసుకుని వెళ్తున్నట్టున్నాడు, అడుగుతాం ఇస్తాడేమో, ఇవ్వడు. సో అడిగేది రిస్క్ చూద్దాం. నెల్లూరు 50 అట్లా ఉంది కదా, అండ్ గూడూరు 14, అండ్ విజయవాడ 313 కిలోమీటర్స్లో అయితే విజయవాడ రీచ్ అవుతాము. నా లైఫ్లో ఇది కూడా ఒక డ్రీము, అలా ఫ్యామిలీతో వెళ్ళి అలా ఫుడ్ తింటూ ట్రావెలింగ్ చేయాలని. అది ఈరోజు కాకపోయినా ఎప్పుడో రోజు నెరవేరుస్తుంది. బట్ చూడండి అట్లా ఉంటుంది ఫ్యామిలీ, మంచి అలా జర్నీ, ఏదైనా జర్నీ చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనం గూడూరులో అయితే ఎంటర్ కాము, డైరెక్ట్గా నెల్లూరుకి అయితే వెళ్తాము. అండ్ ఇక్కడ నుంచి చాలా మంచి లొకేషన్, పెంచలకు ఉన్న ఫారెస్ట్ రిజర్వ్ ఉంది, సోమశిల ప్రాజెక్ట్ ఉంది, ఇంకా ఏదో డ్యామ్ కూడా ఉందన్నమాట. అయినా మందే టెంట్ ఉంటే కంపల్సరీ ఇక్కడ టెంట్ వేసుకొని స్టే చేసి ఉండొచ్చు. టెంట్ లేదు కాబట్టి మనము ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోవాలి, లేదంటే ఎక్స్ప్లోర్ చేసి ఉంటాను. జైన్ టెంపుల్ అనమాట. సో జైన్ టెంపుల్ చూస్తే ఇక్కడ ఎక్కడ ఉన్నానో మీకే తెలిసిపోయింది. ఫైనల్లీ నెల్లూరులోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇదే నెల్లూరు, వెల్కమ్ నెల్లూరు. సింగిల్ బెడ్ అనమాట, 400కి దొరికింది. అండ్ రూమ్ ఎందుకు తీసుకున్నామంటే రేపు మార్నింగ్ టెంట్ లేదు మన దగ్గర. సో టెంట్ తీసుకునేంత వరకు మనకు వేరే ఆప్షన్ లేదు. సో ఇది అనమాట.